శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి నేను రావడం బహుశా ఇది 3వ పర్యాయమో అనుకుంటున్నాను. నాకు జ్ఞాపక శక్తి తక్కువ, ఒకవేళ తప్పు చెప్పాను. మీ అందరూ ఇంత ఆప్యాయంగా ఇవాళ సభలో ఆసీనులై ఉన్నారు. శంకరాచార్యకృతమైనటువంటి షట్పదీ స్తోత్రం మీద 4 మాటలు చెప్పాలి అని ప్రయత్నం. శంకరాచార్యుల వారు జగద్గురువులు. శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని. అదొక్కటి చాలు ఆయన అవతార విశేషాన్ని వ్యాఖ్యానించడానికి సరిపోయేటటువంటి మాట. శంభోర్మూర్తి. ఒకానొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా ఆయన దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమని సనక సనందనాది మహర్షులు 4 ఆయన చుట్టూ చేరారు. చేరినప్పుడు ఆయన నోటితో చెప్పవలసిన అవసరం ఆయనకి కలగలేదు. అలా చెప్పవలసినటువంటి అవసరం లేదు కూడా. ఎందుకంటే అసలు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం ఎక్కడుంటుంది అంటే ఏ విధమైనటువంటి శబ్దము ఉండకూడదు. అది అనుభవింపబడవలసినటువంటి విషయమే తప్ప బోధించవలసినటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా మేము ఆవిష్కరించలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ ఆత్మస్వరూపము ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి ఆనాడు పరమశివుడు నోరు విప్పి బోధ చెయ్యలేదు. ఒక్కసారి చిన్ముద్ర పట్టాడు. ఇలా చిన్ముద్ర పడితే ఆ చుట్టూ కూర్చున్నటువంటి 4 ఆత్మతత్వం అర్థమైంది. అది దక్షిణామూర్తి స్వరూపము అంటారు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. అలా దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి పరమశివుడు ఒకనాడు కేవలం చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత చుట్టూ కూర్చున్నటువంటి 4 శిష్యులకి జ్ఞానబోధ నోటితో చెయ్యవలసిన అవసరం లేకుండానే అవగతమైంది. కానీ కలియుగంలో వేదము యొక్క ప్రమాణమే ప్రశ్నింపబడిన నాడు, ఈ లోకంలో ఉండేటటువంటి వారికి జ్ఞానబోధ చెయ్యవలసినటువంటి అవసరం కలిగిన నాడు, ఆనాడు కదలకుండా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి శంభుమూర్తి అయిన శంకరుడే అయ్యయ్యో నేను ఇలా కూర్చుని చిన్ముద్ర పడితే అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఇవాళ లోకంలో ఉన్న జనులు లేరు, నేనే ఈ భూమి మీద అవతరించి వారు నా దగ్గరకు రావడం కాదు నేనే వారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఇది ఆయన సౌలభ్యం. కాబట్టి ఆసేతు హిమాచల పర్యంతమూ పర్యటించాలి పాదచారి. అలా తిరగాలి అంటే దానికి అనువైనటువంటి ఆశ్రమం ఉండాలి.
బ్రహ్మచారి అయితే గురువుగారు చెప్పినట్టే ప్రవర్తించాలి, గృహస్థ అయితే భార్యాబిడ్డల్ని చూసుకోవాలి, వానప్రస్థ అయితే భార్యతో కలిసి తపస్సు చేయాలి, సన్యాసాశ్రమం అయితే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అంటే ఏ తల్లి ఆ చేతితో ఇంత కబళం వేస్తుందో ఆ కబళం వేసిన వారందరూ ఆయనకి తల్లిదండ్రులే, ఈ లోకమంతా ఆయన కుటుంబమే. కాబట్టి సన్యాసాశ్రమం అయితే లోకమంతటా పర్యటించడానికి కావలసినటువంటి సదుపాయం ఆయనకి లభిస్తుంది, జ్ఞానబోధ చేయవచ్చు. అందుకని బ్రహ్మచర్యాశ్రమము నుండే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించాడు. అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఏ ఆశ్రమాన్ని స్వీకరిస్తే అనువుగా ఉంటుందో అటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. కేవలం 32 సంవత్సరాలు, అది కూడా వ్యాస భగవానుని యొక్క అనుజ్ఞ మేరకు ఇంకొక 16 సంవత్సరాలు శరీరంలో ఉన్నారు. కేవలం 32 సంవత్సరాలు శరీరంతో ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించారు. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సత్యాన్ని ప్రబోధం చేశారు. చాలామంది ఒక మాట అంటుంటారు, శంకరాచార్యుల వారు అద్వైతాన్ని స్థాపించారు అంటుంటారు. కాదు, అలా అయితే కొత్తగా ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చినట్లు అవుతుంది. శంకరులు కొత్తగా దేన్ని తీసుకురాలేదు, వేదాంతర్గతమైనటువంటి అద్వైతమన్న పరమసత్యాన్ని ఆయన ప్రబోధం చేశారు. మరుగున పడిపోయినటువంటి ఏ సత్యం లోకానికి ప్రచారంలో లేకపోవడం వల్ల అందరి యొక్క వైదిక జీవనం వైక్లభ్యమును పొందిందో దాన్ని దిద్దుబాటు చేశారు. ఆ దిద్దుబాటు చేయడానికి మళ్ళీ ఆ అద్వైతమనేటటువంటి యథార్థమైనటువంటి స్థితిని, ఆ సత్యాన్ని ఆయన ఒకసారి లోకంలో ప్రచారం చేశారు. అటువంటి శంకర భగవత్పాదులు వారు జగద్గురువులు. జగద్గురువు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అంటూ ఉండేవారు, జగద్గురువు అంటే అన్ని వేళలా తన పక్కనే శిష్యుడు ఉండి గురువు గారి దగ్గర నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడైనా సరే ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన చెప్పినటువంటి మాటల్ని అనుసరించి తరించడానికి అవకాశము పొందేటట్టుగా ఆ స్థాయిని పొంది బోధించగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని జగద్గురువులని పిలుస్తారు. శంకర భగవత్పాదులు జగద్గురువులు. అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు కేవలంగా అద్వైతాన్ని ఒక్కదాన్నే ప్రచారం చేస్తే అందరికీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం కనుక, అది నిచ్చెన యొక్క పైమెట్టు వంటిది కనుక, కింద నుంచి పైకెక్కాలి కనుక, ఒక్కొక్క మెట్టులో నిలబడవలసినటువంటి వారి యోగ్యతాయోగ్యతలను గుర్తించి దానికి అనువైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి, ప్రకరణాల దగ్గర నుంచి, వ్యాఖ్యానాల దగ్గర నుంచి ఏవేవి కావాలో వాటన్నింటినీ లోకానికి అందించారు. ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి వ్యాఖ్యానం ఇచ్చారు. మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని దేశానికి 4 చెరగులా 4 పీఠాలని నిర్మించి కాపలా పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణ శృంగగిరిలో శారదాపీఠము, 4 పీఠములను స్థాపించి తాను స్వయంగా కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు. ఆనాడు శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా ఇప్పటికీ ఆ గురు పరంపర అలా కొనసాగి ఆ పీఠములన్నీ అలా వర్ధిల్లుతూ సనాతన ధర్మాన్ని ప్రబోధం చేస్తూనే ఉన్నాయి. కొన్ని కోట్ల మంది ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి రాసమార్గాన్ని మనందరికీ చూపిస్తూనే ఉన్నాయి. అటువంటి శంకర భగవత్పాదులు మనందరినీ ఉద్ధరించడం కోసమని ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రమే షట్పది. వారు ఎన్నో చోట స్తవం చేశారు. స్తవం అంటే ఆయనకి ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థం ఎన్ని రూపాలుగానైనా ఉంటుంది, అది ఎన్నిటిగానైనా మారగలదు. తంతువులందు చేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు భాగవతంలో. అలా పత్తి అంటూ ఉంటే ఆ పత్తితో మీరు పంచాన్ని ఇయ్యచ్చు, చొక్కా గుడ్డాన్ని ఇయ్యచ్చు, లేకపోతే ఉత్తరీయం నెయ్యచ్చు, ఏదైనా నెయ్యచ్చు, లేకపోతే ఓ గడపకి తెర కట్టుకోవచ్చు. అసలు పత్తి అంటూ ఉంటే ఎన్ని రకాలుగానైనా మారుతుంది. పత్తే లేకపోతే ఇంకా మార్పు ఎక్కడ ఉంటుంది? బంగారం ఉంటే ఆభరణాలు, ఆభరణాలు బంగారం లేకుండా ఉండవు, కానీ ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది. ఆభరణాలన్నీ చెరిపించేసినా బంగారం ఉంటుంది, కానీ బంగారం లేకపోతే ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి?
నామరూపాత్మకమైనటువంటి జగత్తు బ్రహ్మమే. చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములుగా, భుజములకు పెట్టుకునే కేయూరములుగా, చేతులకు తొడుక్కున్న కంకణములుగా, పాదములకు పెట్టుకున్న మంజీరములుగా, మెడలో వేసుకున్న గొలుసులుగా, వికారములు పొంది నామరూపములుగా కనపడుతున్నటువంటి ఆభరణ విశేషములన్నీ బంగారమే అయినట్టు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంటారు పోతన గారు భాగవతం ప్రథమ స్కంధంలో. ఆ హరియే, ఆ విష్ణువే ఇన్నిగా కనపడుతున్నాడు. ఇన్నిగా కనపడినవాడు ఒక్కడే. ఒక్కటి అనేకమైంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక్క పరమాత్మయే ఇన్నిటిగా, ఇన్ని నామరూపాలుగా కనపడుతున్నాడు. కనపడినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ నామరూపాలతో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేయడానికి మాత్రం భేషజం అడ్డొస్తుంది కనుక. కాబట్టి శంకర భగవత్పాదులు వైదికమైన అన్ని స్వరూపాలని స్తోత్రం చేశారు. ఉమామహేశ్వర స్తవం చేశారు, శారదా భుజంగం చేశారు, మీనాక్షి పంచరత్నం చేశారు, సుబ్రహ్మణ్య భుజంగం చేశారు తిరుచెందూరులో. వారు చెయ్యని స్తోత్రం లేదు. అయితే వారు చేసినటువంటి స్తోత్రాలన్నిటిలోనూ కూడా ఆ స్తోత్రంలో ఈశ్వరుని యొక్క స్వరూపము ఏ రూపంగా ప్రతిపాదింపబడిందో ఆ రూపమునకు ఉన్నటువంటి పేరుతోటి ఆ స్తోత్రాన్ని చేశారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నామము రూపము రెండు ముడిపడి ఉంటాయి. కోటేశ్వరరావు అన్నారనుకోండి, మీకు రూపం కళ్ళల్లో కనపడుతుంది. ఆ రూపం మీకు కనపడింది అనుకోండి, అడుగో కోటేశ్వరరావు అంటారు. నామము రూపము రెండు ముడిపడతాయి. నామరూపములే మాయ యథార్థమునకు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క స్తవంలో ఎటువంటి స్వరూపం గురించి మాట్లాడారో, ఎటువంటి రూపం గురించి మాట్లాడారో ఆ నామంతో స్తోత్రాలు ఉంటాయి సాధారణంగా. ఉమామహేశ్వర స్తవం, లక్ష్మీనారాయణ స్తవం, లేదా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం అలాగా. కానీ ఒక్క షట్పది విషయంలో మాత్రం శంకర భగవత్పాదులు ఇది నేను ఫలానా వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి స్తోత్రము అన్నమాట ఆయన అనలేదు. ఆయన చమత్కారంగా దానికి షట్పది అని పేరు పెట్టారు. షట్పది అంటే 6 కాళ్ళున్నది. పాదము అంటే కదలికకు పనికొచ్చేది. పాదము గమనమును సూచిస్తుంది. శరీరంలో మిగిలినటువంటి అవయవములు ఉన్నప్పటికీ గమనమును నిర్ణయించేవి అంటే ఒక్క పాదములే. పాదముల చేతనే కదలిక. ఆయన ఇప్పుడు దీన్ని షట్పది అన్నారంటే 6 పాదములు కలిగినది. బాహ్యంలో పాదము శ్లోకమునకు కూడా పర్యాయపదం. కాబట్టి ఇప్పుడు 6 శ్లోకములు కలిగినది. మరి 7 శ్లోకాలు ఉన్నాయి కదండి, రేపు మీకు ఇస్తారు, ముద్రణ వేసినటువంటి ఆ స్తోత్రాలను ఇస్తారు చదువుకోవడానికి వీలుగా, చెప్పేటప్పుడు చూడడానికి వీలుగా. కారణాంతరముల చేత ఇవాళ ఇవ్వలేకపోయారు. అది 6 శ్లోకాలు ఉండి 7వ శ్లోకం ఉంటుంది చివర. అది ఫలశ్రుతి రూపంలో ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఫలశ్రుతి కాదు యథార్థానికి. కాబట్టి షట్పది కాదు. అసలు ఆ శంకర భగవత్పాదులే ఈ స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు అంటూ పూర్తి చేశారు. షట్పది అంటే 9, 6 కాళ్ళు ఉన్నది. 6 కాళ్ళు ఉన్నటువంటి 9 స్వరూపంగా చెప్పారు దాన్ని. అలా ఎందుకు చెప్పారు అన్నది మీకు ఆ స్తోత్రం గురించి వింటున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, నేను ఒకడిని ఉన్నాను, అప్పుడు కదండి ప్రార్థన చేయవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది? నేనొకడి నుండి ఇంకొకడు ఉండి, నాకో కోరిక ఉండి వాడికో సమర్థత ఉంది. నేను కోరితే వాడు తీర్చగలిగిన వాడైతే అప్పుడు ప్రార్థన అన్నది వస్తుంది. నేను కోరినా వాడు తీర్చలేని వాడైనా, నేను కోరితే తప్ప తెలియని వాడైనా ప్రార్థన చెయ్యాలి కదా. నాకు పెన్ను కావాలి, ఒకసారి మీ పెన్ను ఇస్తారేమిటని అడిగితే తప్ప నాకు పెన్ను కావాలని నీకు తెలియదు, కాబట్టి నేను ప్రార్థించాలి. ఈశ్వరుడికి తెలియదా మనకేం కావాలో? మరి ప్రార్థన ఎందుకు? పైగా శంకర భగవత్పాదులు మహాజ్ఞాని, అహం బ్రహ్మాస్మి స్థాయిని పొందినటువంటి వారు. ఉన్నది ఒక్కటే అని పునఃపునః నిరూపించి చూపించిన మహాపురుషులు. అటువంటి వారు రెండున్నాయని స్తోత్రం ఏమిటి? ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, నేను ఒకడు ఉన్నాను, కాబట్టి నేను ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తాను. అది ఆశ్చర్యం. అలా స్తోత్రం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడండి, మీ కోరిక తీరుస్తాడు అని మీరు అన్నారనుకోండి, స్తోత్రం చేస్తే కోరికలు తీర్చేవాడు పొగడ్తలకు లొంగిపోయేవాడు కాదా? అబ్బాయి అందుకు కాదండి, నేను చెప్తే తీరుస్తాడని. మీరు చెప్తే తప్ప తెలుసుకోలేని వాడు ఈశ్వరత్వాన్ని ఎలా పొందాడు?
మరి ఇంకా ప్రార్థన అన్న మాట ఎందుకు వచ్చినట్టు? అసలు ప్రార్థన అన్నది శంకర భగవత్పాదులు షట్పదీ రూపంలో ఎందుకు ఇచ్చినట్లు అంటే దానికి ఒక కారణాన్ని చెప్తారు. మీ మనస్సుకి ఒక పరిమితి ఒకటి ఉంటుంది, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు ఇది తెలియకుండా మేము ప్రార్థన చేశామండి అన్న మాట అర్ధరహితం, దానికి అసలు అర్థమే ఉండదు. ప్రార్థన అన్న మాట రావడానికి 2 కారణములు ఉంటాయి. ప్రార్థన ఎందుకు వస్తుంది అంటే ఒకటి లౌకికమైన కారణము అంటాం. లౌకికమైన కారణము అంటే 3 మధ్య నొక్కబడుతూ ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా. ప్రతి జీవుడు కూడా, ప్రత్యేకించి మనుష్యుడు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా భాషిస్తుంది. 3 చేత ప్రతి క్షణం నొక్కబడుతూ ఉంటాడు. ఏమా 3? 1 కాలము, 2 దురితము, 3 దైవము. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. 1 కాలము మీ చేతిలో లేదు. కాలహ కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలము ప్రవాహస్వరూపము, ముందుకు వెళ్ళిపోవడమే తప్ప దానికి వెనక్కి రావడం రాదు. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు పుడతాయి. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు వెళ్ళిపోతాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అన్నారు. కాలస్వరూపంతో ఈశ్వరుడు జగత్తును భక్షించుతున్నాడు అంటే తినేస్తున్నాడు. ఇవాళ సూర్యోదయానికి నేను రైలు దిగినప్పుడు ఉన్న ఆయుర్దాయం నాకు ఇప్పుడు లేదు. నా ఆయుర్దాయంలో ఒక పగలు పోయింది, వెళ్ళిపోయింది. ఈశ్వరుడు సూర్యాస్తమయ స్వరూపంతో తినేశాడు నా ఆయుర్దాయాన్ని ఒక పగటి వేళ. రేపు సూర్యోదయం అవుతుంది, ఒక రాత్రి వేళ ఆయుర్దాయం తినేశాడు, అయిపోయింది. నా ఆయుర్దాయం రేపటికి ఒక రోజు పూర్తి అయిపోతుంది నాకు ఇచ్చిన ఆయుర్దాయం. కాబట్టి కాలస్వరూపంలో ఈశ్వరుడు ఆయువుని తింటూ ఉంటాడు జీవులది. తింటే ఏమవుతారు? పుట్టిన వాళ్ళు పడిపోతారు. కాబట్టి దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఎడం పక్కన ఇది పెయింట్ వేస్తే కుడి పక్కన పెయింట్ వేసే రోజు కూడా వస్తుంది అని గుర్తు కదండి. ఏది పడిపోకుండా ఉంటుంది? అన్నీ పడిపోవలసిందే. పడిపోకుండా ఉండే అవకాశం లేదు, అన్నీ పడిపోతాయి. కాబట్టి దేని చేత మొదట నొక్కబడతాడు అంటే కాలము చేత. సరేనండి, ఏదో పుట్టాం చచ్చిపోయాం కూడా, మీకు ఎందుకు అల్లరు నాకెందుకు అల్లరంటే దురితము అని ఒకటి ఉంది. దురితము అంటే జీవుడు ఒకడు ఉన్నాడు లోపల, యజమాని, కర్తృత్వం వహించిన వాడు. యజమాని అంటే యజ్ఞము చేయువాడు అని దాని అర్థం. యజమాని అంటే ఏదో ఈ తలగడా నాది అన్న యాజమాన్యం నేను చెప్పట్లేదు, యజ్ఞము చేయువాడు అన్న భావన చేత. ఇప్పుడు ఈ జీవుడికి దురితం ఉంది. దురితము అంటే ఇతర ఉపాధులు పొందినప్పుడు, ఇది కాకుండా ఇంకా ఇతర ఉపాధులు పొందినప్పుడు వాడు చేసినటువంటి పాపము పుణ్యము ఈ రెండింటి లెక్కల పుస్తకానికి దురితమని పిలుస్తారు. దాన్ని ఎవరు రాశారు? చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు. ఎవరా చిత్రగుప్తుడు అంటే చేసిందే పట్టుకుంటాడు అనుకోకండి, మనసుతో చేసింది కూడా పట్టుకుంటాడు. మనసుతో చేసింది కూడా పట్టుకోవాలంటే చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఎవడో ఆయనే చిత్రగుప్తుడు. ఆ అకౌంట్స్ మీకు నాకు ఎవరికి తెలియదు ఏం రాస్తున్నాడు, ఇక్కడే కూర్చొని రాస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఈశ్వరుడే చిత్రగుప్తుడు అంటేను. అందుకే చిత్రగుప్తుడికి కాంచీపురంలో దేవాలయం ఉంది. చిత్రగుప్తుడి దేవాలయానికి వెడితే కాంచీపురంలో ఏమవుతుందండి అని మీరు అడిగారు అనుకోండి, అయ్యో నా దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, నా దేవాలయానికి వచ్చి హుండీలో 100 రూపాయలు వేసాడని మీ అకౌంట్స్ పుస్తకంలోంచి ఓ పేజీ తీసేస్తాడు అనుకుంటున్నారండి. అలా ఏం తీసేయడు ఆయన. కాకపోతే ఆయన పరబ్రహ్మతత్వంగా అక్కడ ఏమనుగ్రహిస్తాడంటే నరకద్వారమును చూడవలసిన అవసరము లేని పనులు మీ చేత చేయిస్తాడు. అలా చేయించగలిగిన శక్తిగా, బుద్ధి ప్రచోదన శక్తిగా ఉంటాడు. కాబట్టి కాంచీపురంలో ఆయనకి చిత్రగుప్తుడికి దేవాలయం వచ్చింది. మనం వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకొచ్చాం కూడా. కాబట్టి దురితము అన్నది ఒకటి ఉంటుంది. దురితము అంటే చేసిన పాపపుణ్యాలు ఈశ్వరుడు ఫలితంగా ఇస్తూ ఉంటాడు తీసుకొచ్చి, తిన్న అన్నం జీర్ణమైనట్లు. ఏదో నేను సంస్కృతంలో దేవీ భాగవతంలో ఒక విషయాన్ని చెప్తుంటారు, కుభోజనేన దివసః. తినకూడని భోజనం, చెయ్యకూడని భోజనం చేశారనుకోండి ఒక రోజు పోతుంది. ఎందుకు పోతుంది అంటే కడుపులో బాగుండకపోతే ఇంక వాడేం పూజ చేస్తాడు? కడుపులో బాగోలేదు, కడుపు విపరీతమైన నొప్పిగా ఉంది, ప్రవచనం ఏమిటి, గుడి ఏమిటి, గోపురం ఏమిటి, పడుకోవడం ఎక్కడ ఏమంతం మీదను. కుభోజనేన దివసః. అందుకని ఒక రోజుని పాడు చేసేస్తుంది భోజనం. ఒక భోజనం లోపలికి వెళ్ళి ఒక రోజుని పాడు చేసినట్టే మీరు చేసుకున్నటువంటి, మీరు అంటే నేను కూడా,
మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములే మనకి సుఖ దుఃఖములుగా ఇవ్వబడతాయి. చాలా సంతోషంగా ఉందంటాడు, ఏం బాగులేదంటాడు. ఏడవడం, సంతోషించడం, ఈ రెండిటికి కారణం ఏమిటంటే చేసిన పాపపుణ్యములు సుఖ దుఃఖములుగా వస్తుంటాయి. అయితే బాగుందండి, ఇచ్చేవాడు ఉండాలిగా. ఇవి గుర్తు పెట్టుకుని అబ్బాయి ఇప్పుడు అనుభవించని ఇచ్చేవాడు ఎవరు? వాడే ఈశ్వరుడు. ఈ మూడిటి మీద అదుపు లేనివాడు జీవుడు. ఈ మూడిటి మీద అదుపు ఆయనకి ఏమన్నా కాలాన్ని ఆపగలవా? చాలా బాగుందండి, ఇవాళ ఇలా ఉంచేసుకుంటాం, మేము డేట్ మార్చుకుంటే ఏం ఆగదు, అది వెళ్ళిపోతుంది. దురితము, నీ చేసింది ఏమైనా ఉంటే ఎవరైనా కొంచెం కొట్టేస్తారు, ఏంటంటే ఎర్రసిరాత, లేకపోతే ఆ రికార్డులు పాడైపోవడం అలా ఏముండదా అంటే అలా ఏముండదు. దానికి దురితము పోదు. దైవము తెలుసుకోకుండా ఉండగలిగినటువంటి అమాయకత్వము ఆయన యందు భాషించదు. అంటే ఆయన సమగ్రత్వము చెడదు. ఏకకాలమునందు అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయో ఆయన తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ మూడిటి మధ్యలో నలుగుతూ ఉంటాడు మనిషి. ఈ నలుగుడు పడడంలోనే విఘ్నమని వస్తూ ఉంటుంది. అంటే ఇవాళ సాయంకాలం గుళ్ళోకి ఎడతానండి అంటాడు. 4ంటికి మెట్ల మించి దారి కింద పడి కాలు విరిగిపోయింది. గుళ్ళోకి ఎడదామని తననుకుంటే కాలు ఎందుకు విరిగిపోయింది? దురితమునకు ఫలితం ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఎవడి కాలో విరగొట్టాడు, ఇప్పుడు వీడి కాలు విరిగింది. ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అనుభవము చేత ఆ పాపం పోతోంది, అనుభవం చేత పుణ్యము పోతోంది. కానీ పుణ్యం అనుభవంలోకి వస్తే బాగుంది అంటాడు. సుఖం కదండి మరి. పాపం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, ఈశ్వరుణ్ణి నిందిస్తాడు. నేను ఎంత పూజ చేశానండి, ఎంత అల్లరి చేసేస్తున్నాను అని అంటాడు. దుఃఖమును ఓర్చడు, సుఖమును వదిలిపెట్టడానికి ఇష్టపడడం. అప్పుడు సుఖానికి ఏది హేతువో అదే చేస్తూ ఉంటాడా? ఒక్కనాటికి ఉండడు. ఎందుకు ఉండడు అంటే నిషిద్ధ కర్మ యందు ఆయనకున్న అనురక్తి అటువంటిది. నిషిద్ధ కర్మ వద్దు అన్నది చేయడమే పాపం. ఇది చేయకబ్బాయి అన్నారనుకోండి, అది చేయకుండా ఉండలేనండి అంటాడు. ఇది చెయ్యి అన్నారనుకోండి, ఏదో భయమో భక్తో అగరత్తు పెట్టు దేవుడికి అన్నారనుకోండి, ఏదో పెడతాడు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లే అన్నారనుకోండి, అది కుదరదండి అంటాడు. నిషిద్ధ కర్మ వదలలేడు, విహిత కర్మ ఇంకా చేస్తాడు ఎప్పుడోప్పుడు. కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములను ఇచ్చేటటువంటి ఈశ్వరుడి మీద మీకు అజమాయిషీ లేదు, కాలము మీద అజమాయిషీ లేదు, దురితము మీద అజమాయిషీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక బుద్ధి కలిగింది. అయ్యయ్యో, ఆనాడు తెలియకో తెలిసో చేసేసాను పాపం, ఈశ్వరా నన్ను ఖేద పెట్టకు. ఇప్పుడు తెలుసుకున్నాను, నేను మనసా నేను మారాను, కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు. ఈ నిజాయితీతో కూడినటువంటి ప్రతిపాదనకు ప్రార్థన అని పేరు తప్ప, ఈ నిజాయితీ లోపించి నోటితో చేసిన ఉంటాయి చూసారా, అవన్నీ ప్రార్థనలు నేను లెక్కలో వేసేసుకోవడం కుదరదు. ఈ నిజాయితీతో ఈశ్వరుడి ముందు నిలబడి చెప్పినది ఏదో దానికి ప్రార్థనని పేరు. ఇది తెలిసి ఉండి అడిగాడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తీయవచ్చా, తీస్తాడా? తీయడు అని మీరు అన్నారనుకోండి, ప్రార్థన అన్నది లేనిలేదు. ఇంకా యజ్ఞము యాగము ఈ క్రతువులు అనవసరం. ఇప్పుడు పాపం పాప ఫలితాన్ని, పుణ్యం పుణ్య ఫలితాన్ని ఇచ్చేస్తుంది అంతే. అప్పుడు కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు గొప్పవాడు కాడు. కాబట్టి ఈశ్వరుడు మీ యొక్క పాపమును క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడంటే, పాము కరవవలసింది చీమ కరిచి విడిచిపెడతాడు. ప్రాణం పోవలసింది, ప్రమాదం రావలసింది ఏదో దెబ్బ తగులుతుంది, కాస్త నెత్తురు కారుతుంది, కట్టు కట్టించుకుంటాడు, హాస్పిటల్కి వెళ్తాడు, అందరూ బెంగెట్టుకుంటారు, 2 రోజుల్లో తగ్గిపోతుంది, సుఖంగా ఉంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు మీకు ప్రమాదమును ఇచ్చి రక్షించగలడు. ఈ రక్షణ సామర్థ్యము ఆయన దగ్గర ఉంది, క్షమించగలడు. లేకపోతే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని మీరని అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని అడగడం ఎందుకండి? అశేషాన్ లెక్క తెలియదు, నేను ఎన్ని చేశాను, అన్ని తప్పులు చేశాను, క్షమస్వత్వం నన్ను క్షమించు క్షమించు అని మీరు అనడం ఎందుకు? అలా కుదరదు, అలా కుదరదు ఆయన అంటే ఇంకెందుకు మీరు ఏడుకొండలు ఎక్కడ? అంటే క్షమిస్తాడు. క్షమిస్తాడు కాబట్టే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మీ ఆపదలను తీసేస్తాడు. మీకు తెలియకుండా వచ్చేదానికి ఆపద అని పేరు. మీకు చెప్పి ఇవ్వరుగా నోటీస్ ఇవ్వరు, నువ్వు ఎప్పుడో పాపం చేసేవి దానికి ఫలితం ఇస్తున్నాను, నీ పరిస్థితి వేళ పోతుందని ఎవరు ఏం చెప్పరు, పోతుందంటే అది. కాబట్టి ఆ వచ్చే ఆపదని తీసేస్తాడు. ఎప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేయడం మీకు అలవాటైతే.
కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, దాని స్థానంలో మీకు అవసరమైంది ఈశ్వరుడు మీకు ఇచ్చి మీ అభ్యున్నతిని రక్షిస్తాడు. కాబట్టి ఈశ్వరుడు మీ పాపములను క్షమించగలడు, ఈశ్వరుడు మీకు అభ్యున్నతిని కల్పించగలడు. ఇది ప్రార్థన అన్నది అసలు ఎందుకు చెయ్యాలి అన్నదానికి లౌకికమైన కారణం. అయితే ఇంకా ఎప్పుడూ ఇదే చేస్తూ ఉన్నారనుకోండి మీరు, ఇంకా ఎప్పుడు ఎందుకు ప్రార్థన అంటే ఏదో కలిసి రావాలని ప్రార్థన, ఎప్పుడు ఏదో సుఖం కలగాలని ప్రార్థన. మీకేమైనా అభ్యంతరమా కోటేశ్వరరావు అంటే నాకెందుకు అభ్యంతరం, చెయ్యొచ్చు, మంచిదే. కానీ అదే ప్రయోజనమా మనిషికి? సుఖము అన్నది మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, వ్యక్తి స్థాయిలో సుఖమే కానీ లోక స్థాయిలో సుఖమన్న మాటని వాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు వంకాయ కూర సుఖం, మీకు కష్టంగా ఉండొచ్చు. అదేం వంకాయ కూర అంటే బాబు మేము తినమనొచ్చు. నాకేదో ఉపన్యాసం చెప్పడం సుఖం, మీకు ఇదేమిటంటే ఇలా తినేస్తాడనిపించచ్చు. లేకపోతే మిమ్మల్ని చెప్పమంటే మీకు కష్టం అనిపించచ్చు. ఒకటి సుఖం ఇంకోటికి దుఃఖం. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. కాబట్టి సుఖము అన్నది ఇది సుఖము అని చెప్పడం కుదరదు, దుఃఖము అన్నది ఇది దుఃఖము అని చెప్పడం కుదరదు. అది వ్యక్తిని బట్టి సుఖము దుఃఖం అవుతుంది, దుఃఖము సుఖం అవుతుంది, మారిపోతుంది. అందుకని ఎవరిది ఎవరికి సుఖము అంటే అలా ఏం చెప్పడం కుదరదు. అసలు శాస్త్ర దృష్టిలో అలా నిర్ధారించడం చాలా కష్టమైన విషయం కూడా. పైగా మీకు సుఖం అన్నది కూడా దుఃఖం అవుతుంది కాసేపటికి. ఏసీలో ఎక్కడం చాలా బాగుంటుంది. నిన్ననే గోపాలకృష్ణ గారు అన్నారు, చాలా ఎక్కువ ఏసీ పెట్టేశారనుకోండి కంపార్ట్మెంట్లో, బా ఏంటంటే ఫుల్ బ్లాస్ట్ వణికిపోతున్నాం, ఇంత ఏసీ పెట్టాడేమిటి అని వెళ్ళి ఆమె తగ్గించవే బాబు ఇంత ఏసీ పెట్టేయటండి. ఇప్పుడు ఆ ఏసీ ఎందుకు దుఃఖమైంది నీకు? ఎక్కువైతే దుఃఖమైంది. ఓ బొబ్బట్టు తిని బాగుంటుంది, 15 తిను అప్పొస్తుంది, సుఖము దుఃఖమైంది. కాబట్టి సుఖము సుఖమని చెప్పలేరు, దుఃఖము దుఃఖమని చెప్పలేరు. ఏదో బాగా కష్టం వచ్చినప్పుడు బాగా ఏడిచేస్తే చాలా వీళ్ళకి అమ్మయ్యా అనిపిస్తుంది అంటారు. శోకానామరుగున దాగి సుఖమున్నదిలే అన్నాడు ఎవరో పెద్ద ఆయన. కాబట్టి అందుకని అలా కూడా ఉంటుంటుంది, దుఃఖంలో సుఖం, సుఖంలో దుఃఖం. అసలు సుఖమే దుఃఖం, దుఃఖమే సుఖం. ఇది సుఖం ఇది దుఃఖం అని చెప్పడం కుదరదు. ఈశ్వరుడు అటువంటి భావన చేత పాపపుణ్యములను తొలగొడుతూ ఉంటాడు. ఎన్నాళ్ళు అడుగుతారు ఇంక దాన్ని? అందుక మనుష్య జన్మ. ఇంకా ఎప్పుడు అది అడుగుతూ ఉండడమే. ఎప్పుడు నాకేది ఇష్టమో అది దొరకాలని కోరుకోవడానికే ప్రార్థనలు అనుకోండి. ఇంకా అంతకన్నా అసహ్యకరమైన స్థాయి ఇంకోటి లేదు అని గుర్తు కదండి. సనాతన ధర్మంలో ప్రార్థన అంటే మంచిదే, ఏదో కోరుకుంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్న తర్వాత ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాం. కానీ బతికున్న నాళ్ళు ప్రార్థన అంటూ నీ చేస్తే ఏదో అవసరం వస్తేనే ప్రార్థన. నేను వెళ్ళాను గుళ్ళోకి ప్రార్థన చేశానంటే ఏదో కోరిక ఉందని గుర్తు, లేకపోతే చేయక్కర్లేదు. అందుకండి ప్రార్థనలు వచ్చేది. అందుక శంకరాచార్యులు వారు షట్పది ఇచ్చేది కాదు. ప్రార్థన 2వ స్థాయిలో ఎందుకు చేస్తారు? ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. జీవుడు జీవుడని మీకు అనిపిస్తున్నది, నాకు అనిపిస్తున్నది ఏదో అది జీవుడు కాడు, సాక్షాత్ ఈశ్వరుడే. ఉన్నది ఆ ఒక్క పదార్థమే, ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఈశ్వరుడు తప్ప అనేకం ఉన్నట్టు మనకు కనపడతాం. భాగవతంలో పోతన గారు చమత్కారమైన మాట అంటారు, నాలో ఉన్న పదార్థాన్ని నేను నేనంటుంటాను. నేను ఈ నేనుకి ఏది కష్టమో ఆ నేనుకి అదే కష్టం. నన్ను తేలు కుట్టిందనుకోండి ఏ కష్టమో ఆ నేనుకి అదే కష్టం, ఆవిడికి కుట్టిన. కానీ నువ్వు అని నాలో ఉన్న నేను అవతల వారిలో నువ్వు అనిపిస్తుంది. ఈ నేనుకి నువ్వుకి మధ్యలో పెద్ద సముద్రం వస్తుంది. నేననేటప్పటికి ఇది బాగుండాలి, నువ్వు అనేటప్పటికి అలా పోయినా పర్వాలేదు. కాబట్టి లోకములన్నీ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్బుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర. నాన్న ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని ఉద్దేశించి. నువ్వు నేను కాదు, ఒక్కసారి నీలో ఉన్న నేనుని అవతల వారిలో ఉన్నటువంటి నువ్వులోకి పెట్టు. నీకేది బాధో అందులోకి నువ్వు వెళ్ళి కూర్చున్నా అదే బాధ ఉంటుందని ఆలోచించి అప్పుడు అన్నిటిలోకి నీలో ఉన్న నేనుని అన్ని నువ్వుల్లోకి పెడితే ఉన్నది ఒక్క నేనే.
అప్పుడు ఉన్నది ఒక్కటే పదార్థం, ఆ పదార్థం తప్ప ఇంకోటి లేదు. ఆకలేసినప్పుడు నాది ఏ బాధో కుక్కది అదే బాధ, ఆ జీవుడికి అదే బాధ. దాహంతో నాదే బాధో కుక్క దాహానికి అదే బాధ. కానీ ఆ నువ్వు నేను మధ్యలో దాని బాధని గమనించలేనటువంటి అజ్ఞానములో పడిపోవడం అనేటటువంటిది సంభవిస్తోంది. కానీ నేను ఇలా చెప్పాను అనుకోండి, బాగానే ఉంటుంది. కానీ నేనే ఆ స్థాయిలో ఉపన్యాసం అయిపోయిన తర్వాత నిలబడతానా అంటే అనుమానాస్పదమే. ఎందుకు నిలబడలేము అంటే అనుభవంలోకి అద్వైత సత్యాన్ని తీసుకురావడం చాలా చాలా కష్టం. దానికి చాలా పురాకృత పుణ్యం ఉండాలి. ఉన్నవాడికి తప్ప జ్ఞాని అంతటా ఉన్నది ఒక్క పరబ్రహ్మమే అన్న సత్యము అనుభవములోకి రావడం చాలా కష్టం. మరి అనుభవంలోకి రావడం కష్టం కదండి, అలా అంతటా ఉన్నది ఒక్కటే అని అనలేను కదా, కాబట్టి ఇంకా దాని ప్రయత్నం నాకెందుకని వదిలేయకూడదు. అది చేరుకోవడానికి నిచ్చెన ఒకటి తెచ్చి శంకర భగవత్పాదులు మనకు ఏర్పాటు చేశారు. దానికే షట్పది అని పేరు. ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి ఒక రూపంతో తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, పెట్టి ప్రార్థన చేస్తున్నారనుకోండి, దీన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. మనసు చంచలం, అది ఎప్పుడూ స్థిరంగా ఉండు అంటే ఉండదు, ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది. అది దాని స్వభావం. సంకల్ప వికల్ప సంఘాతమునకే మనస్సు అని పేరు. నిరంతరం కదులుతుంది. కదిలిపోయే మనసులోంచే సంసారం వస్తుంది. ఏవేవేవేవో పట్టుకుంటుంది, అందులోంచి కోరికలు తిప్పుతుంది, పడగొడుతుంది, లేపుతుంది, బడలిక కలిగేటట్టు చేస్తుంది. ఈ మనస్సుని తెచ్చి అదుపు చేసి మీరు నిలకడగా నిలబెట్టారనుకోండి, పరమ ప్రశాంతతని పొందుతుంది. కానీ నిలబెట్టడం ఎలా? దాన్ని తీసుకొచ్చి నిలబడు అన్నారనుకోండి, అదేం నిలబడదు. పటకారని మీరు పట్టుకోగలరేమో కానీ మిమ్మల్ని పటకార పట్టుకోలేదు. మనసు మిమ్మల్ని నడిపించడానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు మీరు మనసుని నియంత్రిస్తారంటే అదంత తొందరగా ఏం ఎంతో మాట. కాబట్టి ఎలా? ఇప్పుడు శంకరులు జగద్గురువులుగా ఒక గొప్ప వరాన్ని మనకి కృప చేస్తున్నారు. ఆ వరమే షట్పది. ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఒక రూపంలో అక్కడ నించోపెట్టి మీరు ఆ రూపం వంక తిరిగి ప్రార్థన చేయడం మొదలు పెడితే ముందు మనసు ఏం చేస్తుందంటే ఆ రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకొచ్చింది విగ్రహారాధన అన్నది. విగ్రహమును ఆరాధించడం కాదు, విగ్రహముగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం. అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. విగ్రహమును ఆరాధించడం విగ్రహారాధన కాదు, విగ్రహముగా ఈశ్వరుని ఆరాధించుట. అందుకే సగుణా నిర్గుణాసాత ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాత్ విరాగిభి అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. మనసు పట్టుకోవడానికి ఒక రూపం ఉందనుకోండి, మనసు పట్టుకుంటుంది. ఈశ్వరుడు నిర్గుణుడు, ఆయనకి రూపం లేదు అని నేను అన్నాను అనుకోండి, పట్టుకో అన్నాను అనుకోండి, ఎలా పట్టుకుంటుంది? ఓ రూపం లేదు పట్టుకో అంటే పట్టుకోలేదు. ఒక రూపాన్ని ఇచ్చారనుకోండి పట్టుకుంటుంది. అందుకని ఈశ్వరుడు ఏ రూపాన్నైనా తీసుకుంటుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే ఒక్కటే కారణం. ఆయనే చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక ఆయన అంటాడు, నేను ఇలా అయితే ఇటువంటి రూపం లోకంలో ఉండదు కాబట్టి నేను అటువంటి రూపం ఉంటే దాని చేతిలో చచ్చిపోతానంటాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటే. రాత్రి కాదు పగల కాదు, ఇంట్లో కాదు బయట కాదు, తడిసిన దాంతో కాదు పొడి దాంతో కాదు, బతికున్న దాంతో కాదు, చచ్చిపోయిన దాంతో కాదు, పైన కాదు కింద కాదు, ఇంట్లో కాదు బయట కాదు, నరుడు కాదు మృగం కాదు, అలా ఉంటే దాంతో చచ్చిపోతానంటాడు. అలాంటిది లేదు కదా. అది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఇటు ఒక పక్కన రాక్షసుల్ని శిక్షించాలి, అధర్మాత్ముల్ని, నమ్ముకున్నవాణ్ణి నిలబెట్టాలి. కాబట్టి ఎక్కడున్నాడయా అటువంటి వాడు? ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంతటా ఉన్నాడు. నేను అడిగినట్టుగా కనపడడుగా, అలాంటి వాడు లేడుగా. ఇది హిరణ్యకశిపుడి యొక్క ఆలోచన. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? కింద కాదు మీద కాదు, తొడల మీద, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద, చచ్చిపోయింది కాదు బతికున్నది కాదు, కోస్తే బాధ లేదు, పెరుగుతోంది కాబట్టి జీవం ఉంది గోళ్ల చేత. నరుడు కాదు మృగం కాదు, నరసింహావతారం. పగలు కాదు రాత్రి కాదు, అసుర సంధ్య వేళ. ఇటువంటి స్వరూపంతో తొడల మీద పెట్టుకుని సంహరించాడు. ఇప్పుడు సంహరించిన స్వరూపం కేవలం హిరణ్యకశిప సంహారమేనా? నరసింహోపాసన చేస్తే మీకు జ్ఞానం కూడా ఇస్తుందా?
పుణ్యాత్ముల్ని రక్షించింది, ధర్మాత్ముల్ని రక్షించింది, రాక్షసుణ్ణి సంహారం చేసింది. ఆ నరసింహావతారం యొక్క కాళ్ళు పట్టుకుంటే మీకు జ్ఞానం కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడికి ఒక రూపం ఎందుకు వచ్చింది? ఆయన సరదా పుట్టిపుచ్చుకున్నది ఏం కాదు. నేను ఇలా ఉంటాను, ఫెయిర్ అండ్ లవ్లీ రాష్ట్రం ఇలా ఒకసారి వస్తానని ఆయన ఏం అనలేదు. అలా వస్తే చచ్చిపోతానని ఓ వెర్రేడోడు అన్నాడు. అలాంటి వాడు లేడు కదా అనుకున్నాడు వాడు. అంటే అప్పుడు ఆయన ఆ రూపాన్ని పొందాడు. ఆయన ఎందుకు పొందగలడు అంటే అలా పొందగలిగినటువంటి పరబ్రహ్మం అది. బంగారం అంటూ ఉంటే ఏదైనా అవుతుందండి. ఉంగరం అవుతుంది, రేపు ఈ 2 ఉంగరాలు చెరిపించేసుకుంటే ఓ కంకణం అవుతుంది. ఆ కంకణం చెరిపేసుకుంటే 2 చెవులకి 2 కుండలాలు చేయించుకోవచ్చు. 2 కుండలాలు చెరిపించేసుకుంటే మెళ్ళో గొలుసు చేసుకోవచ్చు. అబ్బో ఈయనకి చాలా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. ఉన్నది ఆ కాస్త బంగారం కదా. కాబట్టి అసలు బంగారం ఉంటే ఎన్ని అయినా మారిపోతూ ఉంటుంది. ఈశ్వరుడు యొక్క స్థితి కూడా ఉంటే అది సత్, అది ఉంది కాబట్టి అది ఎన్నిటికైనా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలా మారిపోయేటటువంటి పరమేశ్వరుడు యొక్క నిర్గుణమైన స్వరూపాన్ని చేరుకోవడము అంటే దేన్ని పట్టుకుంటే, దేన్ని చూస్తూ ఉంటే, దేన్ని ధ్యానం చేస్తూ ఉంటే, దేన్ని ప్రార్థన చేస్తూ ఉంటే దానిలో కలిసిపోయి అది మీరైపోతారో, అది మీరు అది అయిపోయి అహం బ్రహ్మాస్మి అయిపోతారో, తత్వము అసి తత్వమసి అయిపోతారో దాన్ని ప్రార్థనగా తీసుకొచ్చి నిలబెట్టడం జగద్గురువుగా శంకరాచార్యులు వారు సాధించినటువంటి మహోత్కృష్టమైన విజయం షట్పదిలో. అందుకని ఆయన ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎదురుగుండా. ఈ మూర్తిని నేను ఉపాసన చేస్తున్నాను, పిలుస్తున్నాను ఈ ప్రార్థనలో అన్నారు. నేను మీకు ఇంకా బాగా ఉదాహరణ చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే ఒక చక్కెర బొమ్మ అని ఉంటుంది. మా చిన్నతనంలో ఇచ్చేవారు, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఏవో పేరంటాలకు ఎడితే ఇస్తే ఆ కుక్కలు కోళ్ళు అన్ని తింటుండేవాళ్ళు. అంటే నిజంగా కుక్కలు కోళ్ళు తిన్నాడు వీడు అనుకునేరు. పంచదార బొమ్మలు చేసి ఇస్తూ ఉంటారు, కోళ్ళి బొమ్మలు అవి ఇస్తే ఆ కోడి బొమ్మగా ఆ ముక్కు ఏదో కనపడుతుంది. ఆ ముక్కు తీపే, కాళ్ళు తీపే, దాని పొట్టా తీపే. ఎందుకంటే ఉన్నది బంగారమే కానీ కోడి కాదు అందులో ఉన్నది. దంతువా దారు లేకపోతే దంత్యా దారువా అంటే దంతి అసత్యం, దారు సత్యం. ఒక కొయ్యలో ఏనుగుని తయారు చేశాడు ఒక ఆయన. మనవాడు చూసి అన్నాడు, నా తాతగారండి ఏనుగు అన్నాడు. తాతగారు అన్నాడు, నా కాదు నాన్న కొయ్యి అన్నాడు. మీ మొహం మీకేం తెలుసు? ఏనుగు ఇదిగో తొండం ఉందా, దంతాలున్నాయా, కాళ్ళున్నాయా, పొట్టుందా, తోకుందా, ఉన్నాయి. ఏనుగే నాన్న అవన్నీ కొయ్య అంటాడు తాత. ఇది ఏనుగు అంటాడు మనవడు. నామరూపములను చూస్తున్నాడు మనవడు, పదార్థమును చూస్తున్నాడు తాత. ఇలా కొయ్యయందు దంతి అంటే దారువునందు దంతి వచ్చినట్టు, సువర్ణమునందు ఆభరణములు వచ్చినట్టు మనం కూడా నామరూపాత్మకంగా ఉన్న జగత్తు ఈశ్వరుడే అని తెలుసుకో అంటే అంత తొందరగా పట్టుకోలేము. కానీ ఒక పంచదారతో చేసినటువంటి బొమ్మ సముద్రపు యొక్క లోతు కనిపెడతానని ప్రయాణం మొదలెట్టింది అనుకోండి. ఇప్పుడు ఇది సముద్రపు తట్టడుక్కి వెళ్ళింది. బయటికి వచ్చి మీకు చెప్పడానికి ఇంకుంటుందా పంచదార బొమ్మ? కరిగిపోతుంది. షట్పదీ స్తోత్రం కూడా అంతే. మీరు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన మొదలుపెట్టారనుకోండి, ఇందుకు ఈ స్థాయిలో ప్రార్థన కేవలము సుఖాలు, కేవలం కోరికల కోసం చేయరు. ఈ స్థాయిలో కూడా ప్రార్థన ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఇది తెలియక చేసే ప్రార్థన అన్ని వేళలా మనుష్యులు చేయకూడదు. అలాగా ఇది ఈ షట్పది చెయ్యాలి మనుష్య జన్మ ఎత్తినందుకు. అందుకే షట్పది నోటికి రావడం అత్యంత ప్రధానం జీవితంలో. షట్పది రాదు నాకు నోటికి అన్నారనుకోండి, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడంలోనే ఎక్కడో పొరపాటు పడిపోయాడు అని గుర్తు. అంటే అసలు ఆ జన్మ ప్రయోజనం పోయినట్టే. మీకు ఎన్ని ప్రార్థనలు రానివ్వండి ఒకెత్తు, షట్పది రావడం ఒకెత్తు. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే శంకర భగవత్పాదులు అంత లోతైన భావములతో ఇచ్చారు ఆ ప్రార్థనని. ఇప్పుడు చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రపు లోతు కనిపెట్టడానికి ప్రయత్నం చేసి సముద్రంలో తాను కలిసిపోయినట్టే మీరు ఈశ్వరుడి యొక్క ఒక ఆకృతిని పట్టుకుని ఈశ్వరుణ్ణి మీరు అసలు ఏమి అడగాలో అవి అడగడం మొదలు పెడితే మీరు కూడా చక్కెర బొమ్మ సముద్రంలో కలిసినట్టు మీరు కూడా క్రమక్రమంగా జ్ఞానావిర్భావము చేత నేను ఈశ్వరుడనే అన్న జ్ఞానమును పొంది మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతారు. ఇప్పుడు అసలు మనుష్య జన్మకి కావలసినటువంటి మహత్తరమైన ప్రయోజనమేదో దాన్ని జగద్గురువులుగా శంకరులు సాధించి పెడుతున్నారు.
ఇప్పుడు ఇది సాధించి పెట్టడానికి ప్రార్థన ఇవ్వడం అంత తేలికైన విషయం ఏం కాదు. మీరు చాలా వినుంటారు, ఏదో ఈ ప్రార్థన చేసినట్టయితే, ఈ స్తోత్రం చేసినట్టయితే ఏదో 3 మాటలు చదివితే ఈ ఫలితం వస్తుంది, 6 మాటలు చదివితే పిల్లలు పుడతారు, 8 మాటలు చదివితే పోయిన వస్తువులు దొరుకుతాయి, ఇలా ఏదో ఉంటాయి, అందులోనే ఉంటాయి చివరి ఫలశ్రుతి చెప్తూ. నేను అవి తప్పని కానీ అలా చేయకూడదని కానీ అనడానికి నాకు కాదు, ఎవ్వరికీ అధికారం లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. గీతలో ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్జున, 4 రకాలైన భక్తులు ఉన్నారు, వీళ్ళు 4 నన్ను సేవిస్తూ ఉంటారన్నాడు. ఎవరు? ఆర్తో, ఆర్తి కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. జిజ్ఞాసు, జిజ్ఞాసులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అర్థార్థి, డబ్బు కావాలనుకున్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. జ్ఞానీచ, జ్ఞాని అయిన వాడు కూడా, అంటే ఈశ్వరుడికి జీవుడికి భేదం లేదని తెలుసుకున్నవాడు కూడా నన్నే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనే ఒప్పుకున్నాడు, అలా ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాను అని ఆయన ఒప్పుకున్నాడు. మీరెవరు చేయొద్దనడానికి? నాకుందా అధికారం? నాకు కాదు, ఎవ్వరికీ లేదు. అలా చెప్పకూడదు కూడా, తప్పది. చెయ్యవచ్చు. 4 రకాలుగాను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఆర్తో, ఆర్తి కలిగిన వారు ఉంటారు కొంతమంది. ఆర్తి అంటే అప్పటికేం లేదు వాడికి భక్తి, అప్పటి వరకు వాడు ఎన్నడూ ఈశ్వరుడి జోలికి వెళ్ళినవాడు కాడు. పైగా అదొక పెద్ద సర్టిఫికెట్ కింద చెప్తుంటారు కొంతమంది. నాకు భక్తి లేదని అంటాడు, బూడిది లేకపోతే నాకేంటి? ఎవడికి భక్తి లేకపోతే వాడి ఇబ్బంది పడతాడు. భక్తి లేదని నువ్వు చెప్పుకోవడం ఎందుకు అంత గొప్పగా? అదేం చెప్పుకోవలసినంత గొప్ప లక్షణం ఏం కాదు, అలా చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన లక్షణం అది. అంటే ఆర్తో, ఆర్తుడు అంటే ఇత పూర్వం ఎన్నడూ ఈశ్వరుణ్ణి సేవించకుండా, లేదా ఏదో కించిత్ భక్తితో సేవించిన, పెద్ద నమ్మకం లేకుండా ఉండి, ఒక్కసారి ఏదైనా పెద్ద ప్రమాదము సంభవించినప్పుడు నువ్వు రాని పూర్తి నమ్మకంతో అప్పుడు పిలిచిన వాడెవరో ఆ సందర్భాన్ని బట్టి వాణ్ణి ఆర్తి కలిగిన వాడు అని పిలుస్తారు. ద్రౌపది పిలిచింది అలా. ఆవిడకి అంతకు ముందు భక్తి ఉంది, కానీ ఆవిడకి ఒకసారి ఆర్తి కలిగింది, సభలో పిలిచింది, వస్త్రాపహరణం జరిగితే. చాలా బాగా సరిపోయేవాడు గజేంద్రుడు. ఎప్పుడూ ఎన్నడూ ప్రార్థన చేయకపోయినా ఆ మొసలి వచ్చి ఏనుగుని పట్టుకున్న తర్వాత రాత్రులు, దివసంబులు, సంధ్యలు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములన్నారు పోతన గారు. 1000 సంవత్సరములు యుద్ధం చేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు, పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్ల పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథం ఇంకేటికి దీనిగల్వ సరి పోరంజాలరాదంతు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. నేను ఈ మొసలితో యుద్ధం చేయలేనని తెలుసుకున్నాడు. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు కూడా. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును. భార్యలు తప్ప ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆయనకేం తక్కువ మంది భార్యలు అనుకుంటున్నారా? 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి కదో భయం బిట్లో కదే ఈశ్వరా అని చెప్పుకున్నాడు. 10,00,000 కోట్ల మంది భార్యలైనకి. అంటే పిల్లలును సైన్యము పరివారం ఎంత ఉంటారో మీరు ఆలోచించండి. ఈ 10,00,000 కోట్ల మంది తోకలు వేస్తే మొసలు చచ్చిపోతుంది, కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే గట్టెక్కారు. ఈయన ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు యుద్ధం చేసి 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 వీళ్ళందరినీ చూసి 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 అనుకున్నాడు, ఊరే నా పిచ్చి తప్ప ఎవడు రాడరా, వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు ఆలోచన వచ్చింది. వచ్చి అన్నాడు, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో అన్నాడు. ఉన్నాడు ఉన్నాడంటారు, ఒక ఆయన మీద మాత్రం అంటుంటారు ఆ మాట గురించి. ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు అంటారు, కానీ ఆ ఉన్నాడన్నవాడు ఉన్నాడో లేడో అన్నాడు. ఆయన ఏం రాలేదు. సంశయాత్మ వినశ్యతి. నీకంత అపనమ్మకం ఉంటే నాకు ఎందుకన్నాడు. ఎప్పుడు పిలిచాడు? ఏం ఒంట్లో ఓపికండగా పిలవలేదు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్సిన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందకు దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రాణం పోయేటంతటి నీరసం వచ్చాక అప్పుడు పిలిచాడు. పిలిస్తే ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను ఎందుకు రావాలి, ఎప్పుడన్నా దీపం అన్నా పెట్టావా అని ఆయన అడిగాడా? ఆయన ఏం అలా అనలేదు. ఆర్తితో ఉన్నాడని నమ్మి పిలిచాడు.
అందున పోతన గారి భాగవతం చమత్కారం సంస్కృత భాగవతం కన్నా. నేను నమ్మి పిలుస్తున్నాను కాబట్టి నువ్వు ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఎక్కడున్నవాడు అక్కడి నుంచి విష్ణువు అంతటా ఉన్నావు కాబట్టి రావడం కాదు. నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. కలుగడే నా పాలి కలివి సందేహింప కలివిలేములు లేక కలుగువాడు నాకడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు అన్నాడు. తనని తాను మరిచిపోయి రావాలన్నాడు. ఇప్పుడు ఆర్తితో గజేంద్రుడు నియమం పెట్టి పిలిచినా సరే షరతు పాటించి మరీ వచ్చాడు. అక్కడికక్కడ ప్రహ్లాదుడికి వచ్చినట్టు స్తంభం నుంచి వచ్చినట్టు రావచ్చు, కానీ అలా రాలేదు. నిన్ను నువ్వు మరిచి రావాలన్నాడు. కాబట్టి ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృత తలప్రతేందుకంతోల్పలోత్పలవై అక్కడ ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కసారి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఆర్తితో పిలిస్తే ఆనాడు వచ్చాడా లేదా? కాబట్టి ఆర్తో నన్ను నమ్మి పిలిస్తే వస్తానయా అని ఊరుకున్నాడా? వచ్చాడా? వచ్చాడు. జిజ్ఞాసు పక్కన పెట్టండి. అర్ధార్థి కొంతమంది కేవలం అభ్యున్నతి కొరకు, అంటే ఏదో సామ్రాజ్యము డబ్బు ఇలాంటి వాటి కోసం ఈశ్వరుణ్ణి సేవించిన వాళ్ళు ఉన్నారు. సుగ్రీవుడు అందులోకే వస్తాడు. ముందు రాజ్యం కోసమేగా రాముడి పక్కన చేరాడు. ఇచ్చాడా లేదా రాజ్యం? ఇచ్చాడు. కాబట్టి అర్ధార్థి జ్ఞానీచ జ్ఞానులైన వారు శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు, శుకుని వంటి వారు, అలాగే సనకసనందనాదుల వంటి వారు, వాళ్ళందరూ కూడా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. నిర్వికల్ప సమాధిలోంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానీచ భరతర్షభ. కాబట్టి ఆర్తితో ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయొచ్చు, అర్ధార్థి అయి ప్రార్థన చేయొచ్చు, జ్ఞాని అయి కూడా చేస్తుంటాడు. వాసుదేవ సర్వమితి అని నమ్మినవాడు కూడా, అనుభవించినవాడు కూడా చేస్తుంటాడు. జిజ్ఞాసు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. జిజ్ఞాసు అంటే ఎప్పుడూ కోరికలతో పిలిచేవాడు లేదా జ్ఞాని అయి పిలిచేవాడు కాడు. ఒక్క మనుష్య జన్మ పొందిన వాడికి మాత్రమే ఒక అధికారం ఉంది. అసలు ఈశ్వరుడు ఎవరండి అని అడగగలిగినటువంటి జన్మ ఒక్క మనుష్య జన్మే. బుద్ధి వాడికే ఉంది కాబట్టి ఈశ్వరుడు ఎవరు, నేను ఎందుకు ఆరాధించాలి, ఆయన ఏం చేస్తుంటాడు, నేను ఎలా ఆయన్ని పొందాలి అని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు అలా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడెవరో ఆయన్ని జిజ్ఞాసువు అని పిలుస్తారు. ఇది ఉత్తమ లక్షణం. అంటే మనుష్య జన్మ ప్రయోజనాన్ని సాధించుకోవడంలో కష్టం వచ్చి ఈశ్వరుణ్ణి పిలిచారు, తప్పు కాదు. మీకు ఏదో కోరిక పుట్టి ఈశ్వరుణ్ణి పిలిచారు, తప్పు కాదు. జ్ఞాని అయి పిలిచారు కొంతమంది, తప్పు కాదు. కానీ జిజ్ఞాసువై ఈశ్వరుణ్ణి పిలవడం, ప్రార్థన చేయడం మనుష్య జన్మ యొక్క ప్రయోజనం. ఇది అడిగి తీరాలి. ఇదొక్కటి తప్ప మిగిలిన ముందు రెండు అడుగుతుంటారు సాధారణంగా. అర్ధార్థి ఆర్తో, ఆర్తితోనన్నా ప్రార్థన, ఏదో కష్టంలో ఉండిపోయి పిలవడం, లేకపోతే నాకు ఇది కావాలని పిలవడం. ఈ రెండూ కాకుండా ఈశ్వర ఇది ఇచ్చావు కాబట్టి కదా నాకు ఈ అదృష్టం, ఇది లేకపోతే ఈ అదృష్టం లేదే, నేను అసలు విందామంటే షట్పది విందామను 4 కుక్కలు వచ్చాయనుకోండి, పంపిస్తారా? పంపరు కదా. ఈ ఉపాధి అదృష్టం అండి. గడ్డి తిని ఆవు పాలు తయారు చేస్తాం, ఆ ఆవుని శివలింగం దగ్గరికి వెళ్ళి పాలుదిలి అభిషేకం చేసుకునే అదృష్టం ఇస్తారా? పితికి మీరు చేసుకుంటారు అభిషేకం. మనుష్య జన్మకున్న గొప్పతనం ఏమిటంటే ఈ ఒక్క ఉపాధిలో ఉన్నంత కాలమే మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యగలరు. అలా చేసిన వాళ్ళని అనుగ్రహించడానికి నేను ఉన్నానన్నాడు ఆయన. అంటే ఇప్పుడు అనుగ్రహిస్తానంటే ఏమిటి చేస్తానని? తానెవరో తెలియచేస్తాననేనా? తానెవరో తెలియచేయడం అంటే ఏమిటి? నువ్వెవరో నీకు తెలియడమే. ఒరే నేనేనరా ఈశ్వరుణ్ణి, లోపల ఉన్న ఆత్మ నేనని తెలియగానే మీకు ఈశ్వరుడు తెలియబడతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలిస్తే బ్రహ్మమే అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఇది తెలియడానికి ప్రార్థన. ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు, చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు ఇది. ఈ ప్రార్థన సామాన్య స్థాయికైనా కన్నా పైన నిలబడింది. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తే అయితే మా కోరికలు తీరవండి అంటే, నువ్వు జిజ్ఞాసువు అయి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో చేసినటువంటి కోరికల వలన అసలు నీకు కిందనున్న కోరికలు తీరకపోవడం అన్న సమస్య లేదు.
గుమాస్తాగా ఉన్నవాడు ఆఫీసర్ గారి సంతకం పెట్టకూడదు, కానీ ఆఫీసర్గా ఉన్నవాడు గుమాస్తా పని చేసి సంతకం కూడా పెట్టేసుకోవచ్చు కదా. మీరు నన్ను పట్టుకోగలిగారో లేదో, ఉద్యోగం చేసే వాళ్ళకి తెలుస్తుంది. గుమాస్తాగా ఉంటే నేనే ఉత్తరం రాసేసి జవాబు రాసేసి నేనే ఆఫీసర్ గారి సంతకం పెట్టేయకూడదు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి స్టాంప్ వేసి ఆయన దగ్గర పెట్టాలి, ఆయన సంతకం పెట్టాలి. నేనే ఆఫీసర్ని అయ్యాను అనుకోండి, గుమాస్తా రాలేదు, ఇప్పుడు ఆయన రాలేదండి రాసేవాళ్ళు లేడని నేను కూర్చోక్కర్లేదు, నేనే రాసేసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ స్టాంప్ వేసి నేనే సంతకం పెట్టి పంపించేయచ్చు. ఆఫీసర్ గుమాస్తా పని కూడా చేసేయచ్చు. అలా మేము ఎందుకు చేస్తామండి అన్నదానికి నా దగ్గర జవాబు లేదు, కానీ చేసేస్తే మాత్రం అభ్యంతరం లేదు. కానీ గుమాస్తా మాత్రం ఆఫీసర్ సంతకం చేయకూడదు. అయినప్పుడు మీరు జిజ్ఞాసు అయితే మీకు కింద ఉన్నటువంటి కోరికలు తీరవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కోరికలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి ఈ ప్రార్థన ప్రత్యేకం ఎవరి కొరకు? జిజ్ఞాసువులైన వారి కొరకు అని స్పష్టంగా అందులో తెలుస్తూ ఉంటుంది. ఇంత గొప్ప షట్పదీ స్తోత్రం ఆర్యావృత్తంలో రచన చేశారు శంకర భగవత్పాదులు. దీని గమ్మత్తు ఏమిటంటే ప్రతి శ్లోకంలోనూ ఆయన ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేశారు. మహాకవి శంకరాచార్యులు వారు, ఆయనలా రచన చెయ్యగలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి షట్పదీ స్తోత్రంలో ఆయన మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట అంటారు. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. అంతే మొదటి శ్లోకం. ఎంత తేలికగా ఉంటుందంటే షట్పది మీకు చాలా విపరీతమైన ఒత్తులతో కానీ ఉచ్చారణకి కష్టం కానీ ఏముండదు. ఎందుకు అయినటువంటి స్తోత్రాన్ని ఇచ్చారో తెలుసా అండి? జిజ్ఞాసువు ఈ వయసున్నవాడై ఉండాలి అని లేదు. కోరికలు బాగా పెరగడానికి ఒక వయస్సు వస్తే కానీ ఉండదు. ఒక పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏముంటుందండి? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చరితిన్ కామ్యార్థినై శంకర. ఏదో ఎప్పుడు అమ్మ 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 తప్ప ఇంకేం కావాలి? ఇంకేం ఉండదు. కానీ యవ్వనమంకురించగనెమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో పరమ పావనులంతు పరిపాలకులను నుతియించుటెట్టులో జీవికి విత్తమే భువిని శాశ్వతమంతు అదిట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుతూ బుచ్చితి నయ్య శంకర. యవ్వనం వచ్చేటప్పటికి శరీరంలో బలం ఉండేటప్పటికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇళ్ళు ఎలా కట్టాలి, ఆస్తులు ఎలా సంపాదించాలి, భార్యను ఎలా సుఖపెట్టాలి, నేనిన్ని భోగాలను భవించాలి, ఎన్ని కోరికలు నిప్పురవ్వలు పుట్టినట్టు వస్తాయి నెగడులోంచి. ఇన్ని కోరికలు పుట్టినప్పుడు యవ్వనంలో ఉంటాడు సాధారణంగా. పసితనంలో అన్ని కోరికలే ఉండవు. అందుకే గణపతి ఎప్పుడు బాలగణపతే, పిల్లాడిగానే ఉంటాడు. పిల్లాడికి చూడండి, ఇప్పుడు మీరు జబలాడితే కోపగించుకుంటాడు, మూతి ముడుచుకుని అక్కడ పోయి కూర్చుంటాడు. మీరు మళ్ళీ పిలిచి వాడికి ఏం పెద్ద బంగారం గొలిసేవక్కర్లేదు, వాడికి ఇచ్చిన వాడికి అసహ్యం కూడా, ఇవన్నీ నాకు ఎందుకు తెంపేస్తాడు వాడు. మీరు చాక్లెట్ ఇస్తే వాడికి పరమ సంతోషం, మీకు గజారోహణం చేయించేస్తాడు వాడు, అంత ఆనందం వాడికి. చాలా చిన్నదానికి తృప్తి పొందుతాడు. అందుకే కదండి గడ్డి బరకేస్తే పొంగిపోతాడు ఆయన. అది ఆ బ్రహ్మతత్వం అనుకున్నటువంటి లక్షణం. అటువంటి మహానుభావుడు పసిపిల్లవాడి రూపంలో గణపతి ఉన్నట్టే జిజ్ఞాసువు ఎప్పుడు ఉండాలి అంటే చెప్పడం కుదరదు. భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఏ వయసులో వస్తుందండి అని నన్ను అడిగారు అనుకోండి, అసలు బతికున్నన్నాళ్ళు రాకపోవచ్చండి అంటారు. అదేంటండి అంత మాట అంటారు అన్నారనుకోండి, నేనన్నయుడు పోతన గారు అన్నారు, చచ్చుచు పొట్టుతున్ మరల చెర్విత చెర్వినలైన వారికి జెచ్చర పొట్టునే పరుడు చెప్పిననైన నిజెచ్చరైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. వాడి అరణ్యాలు కడితే మాత్రం, ఎన్ని జన్మలెత్తితే మాత్రం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జడరేచయనం జహసంసారే బహుదుస్తారే కృపజాపారే పాహిమురారే అనలేడు వాడు. పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు. ఒక్కొక్కడి జన్మకి ప్రయోజనమే ఉండదు. తినడానికి బతుకుతాడు, తిన్నందుకు పడుకుంటాడు, పడుకున్నందుకు లేస్తాడు, తింటాడు, తిన్నాడు కాబట్టి మళ్ళీ పడుకుంటాడు, అంతే. ఎప్పుడో ఊపిరి అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు వస్తుందండి ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలి అంటే? దానికి ఏం 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చినట్టు ఇన్నేళ్ళు వస్తే తెలుసుకోవాలని ఉంటుందని ఏమి ఉండదు. 5 ఏళ్ల పిల్లాడికి రావచ్చు, 50 ఏళ్లప్పుడు రావచ్చు, ఇంకా ఊపిరి ఆగిపోయే ముందు రావచ్చు. జిజ్ఞాసువుగా మారడం అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి స్తోత్రం ఎవరికి? ఇప్పుడు ఈ స్తోత్రం చదువుకుంటే పెళ్ళి అవుతుందండి అన్నాను అనుకోండి, అది పట్టుకెళ్ళి మీరు మీ అబ్బాయి 3వ ఏడు వాడికి ఇవ్వరుగా.
వాడికి ఎందుకు? ఎవరికి ఇస్తారు? ఏదో పెళ్ళి అవ్వలసిన వయసు ఉండి ఇంకా పెళ్ళి అవ్వకపోతే ఆ స్తోత్రం ఇచ్చి చదువుకోమంటారు. జిజ్ఞాసు అవ్వడానికి మీరు జిజ్ఞాసు అవుతారండి, ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఎవరు చదవాలి ఈ స్తోత్రం? ఎవరు చేయాలి ఈ ప్రార్థన? ఈ శరీరం ఉన్న ఎవరైనా చదవాలి కదా. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చిన ఈ స్తోత్రం, ఈ ప్రార్థన ఎవరికి? అందరికీ. అందరికీ అయితే అందులో ఒత్తులు ఎక్కువ ఉంటే పిల్లలు ఎలా చదువుతారు? కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉండాలి? అందరూ చదివేటట్టు ఉండాలి కదా. దాని ప్రయోజనం అదైతే మీరు జిజ్ఞాసువు కొరకు ప్రధానంగా ఉద్దేశించి ఉంటే, జిజ్ఞాసు ఏ వయసులో ఉంటాడో మీకు తెలియకపోతే, ఎవడు ఎప్పుడు జిజ్ఞాసు అవుతాడన్నది చెప్పడం కుదరకపోతే, ఎప్పుడు ఎవడైనా చదువుకునేటట్టుగా ప్రార్థన ఉండాలి. పైగా జిజ్ఞాసువుగా తయారు చేసేదై ఉండాలి చదువుకుంటే. కాబట్టి ఆ శ్లోకాలు అంత అందంగానే పెడతాయి. పసిపిల్లలు, చిన్నపిల్లలు కూడా చదువుకోవడానికి వీలుగా ఆయన రచన చేశారు. శంకరులకి చేతకాక ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద పెద్ద శిఖరిణీ వృత్తంలో శ్లోకాలు వేశారు ఆయన. సౌందర్యలహరంతా శిఖరిణి. అటువంటి శ్లోకరచన చేయగలిగినటువంటి శంకర భగవత్పాదులు ఇంత చక్కటి స్తోత్రాన్ని అందించడానికి కారణం, మనుష్య జన్మ ప్రయోజనం అందరూ పొందడానికి వీలుగా తాను ఉపకారం చెయ్యాలి జగద్గురువుగా. ఇది వారి యొక్క కర్తవ్యతానిష్ట. అందుకని అవినయమపనయ విష్ణో, ఆయన ప్రార్థనలో అడిగిన మొట్టమొదటి మాట అవినయమపనయ విష్ణో. ఇప్పుడు ఈ స్తోత్రం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఏదో ఒక రూపాన్ని అడగాలి కదండి. మీతో నేను అన్నానుగా, చక్కెర బొమ్మగా సముద్రంలోకి వెళ్ళినట్టు మీరు ఒక రూపం మీద దృష్టి పెడితే క్రమంగా రూపాన్ని చూసి 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 మీకు ఈ రూపం ఏమవుతుంది? అంతటా కనపడడం మొదలెడుతుంది. పూజామందిరంలోనే నా ఈశ్వరుడు ఉన్నాడండి అని నేను అన్నాను అనుకోండి, నా భక్తి ఒక స్థాయిలో ఉన్నట్టు. నేను ఎవరిని అర్చిస్తానో, నేను ఎవరిని పూజిస్తానో వాడు నాకు అంతటా కనపడుతున్నాడు అనుకోండి. నమశ్చోరాయచ శిష్ప్యాయచ భీమ్యాయచ శిఖప్యాయచ ప్రవాహ్యాయచ. ప్రవాహంలో, మెరుపులో, మేఘంలో, విద్యుత్తులో, దొంగలో, వడ్రంగిలో, పిల్లాడిలో, లోహంలో, తేనెలో, పంచదారలో, ఎక్కడ చూసినా నాకు ఆ శివుడే కనపడుతున్నాడు అనుకోండి. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వాద్ది దరిధ్వంతము ధూపధూమము జలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా సమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు తన మహానుభావుడు ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్యంలో. అంతటా నాకు శివలింగం ఒకటే కనపడుతోంది, నాకు ఇంకేం కనపట్టలేదు అన్నాడు. ఆ స్థితిలో మీకు ఎవరిని చూసినా ఈశ్వరుడే కనపడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు మీ భక్తి పండిందని గుర్తు కదండి. ఇప్పుడు మీరు ఏ రూపాన్ని పట్టుకుని పూజ చేస్తున్నారో ఆ రూపమే అందరిలో కనపడుతోంది అనుకోండి, మీ భక్తి పండుతోందని గుర్తు. మీరు ఎవరి మీద కోపడతారు? మీరు ద్వేషించడానికి ఏముంది లోకంలో? మీకు అంతటా కృష్ణుడే. ఈ స్థితి నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి. రామకృష్ణ పరమహంస శిష్యుడొకడు వీధి వెంట వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతున్నాడు. ఆయన గబగబా వెళ్ళన్నాడు, చెయ్యడ్డు పెట్టి, తప్పయా ఆవుని కొట్టకూడదన్నాడు. నిన్ను కొట్టమంటావా అన్నాడు. కొట్టండి, ఆవుని కొట్టడం మానేసేటట్టయితే నన్ను కొట్టండి అన్నాడు. చాలా గట్టిగా కొట్టాడు. ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్ళిపోతున్న మిగిలిన శిష్యులు చూసి, అయ్యయ్యో ఇలా కొట్టేశాడు, పడిపోయాడు ఈయనని చెప్పి ఈయన్ని తీసుకెళ్లి ఆశ్రమానికి పడుకోబెట్టి నీళ్లు చల్లారు. కొంచెం తెలివి వచ్చింది. కాసిన పాలు తాగని గోరువెచ్చటి పాలు పట్టించాడు, తాగాడు. ఎవరు కొట్టారు నిన్ను ఇలా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ శిష్యుడు, ఏ ఈశ్వరుడు మీ రూపంలో ఉండి గుక్కెడు పాలిచ్చాడో ఆ ఈశ్వరుడే ఆ రూపంలో ఉండి కొట్టాడు. గోడ దాటడం కోసమని తనకి ఉపకరించినటువంటి ఆ కర్రని యువతల పక్కకి వదిలేసి తాను గోడకి అవతల పక్కగా పడిపోతాడు. అంతేకాని ఓ కర్ర ఇంత దూరం నాతో వచ్చావు, నేను పైకి ఎక్కడానికి సాయపడ్డావు, నేను గోడ దాటడానికి ఉపయోగపడ్డావు, నిన్ను వదిలి వెళ్ళిపోతే నేను కృతజ్ఞుడు అయిపోతాను, నువ్వు రా అని కర్ర పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇటే పడిపోతాడు కదా. మీరు ఒక మూర్తిని పట్టుకోవడం అన్నది ఎంతసేపు అంటే అంతటా వాడే ఉన్నాడని తెలుసుకునేంత వరకే, అంతేకాని ఇదే ఈశ్వరుడు అని చెప్పడానికి కాదు. ఇదే ఈశ్వరుడు కాడు, అంతటా అదే అనడానికి అది పనికొస్తుంది. ఇది ఉపాసన. కాబట్టి ఇప్పుడు షట్పదిలో మీరు ఎవరిని పూజిస్తున్నారో ఆ మాట మీరు అనడానికి బెంగెట్టేసుకుని మేము అనకూడదండి ఆ మాట అనకూడదు. ఆ స్వరూపం అంతటా వ్యాపించినదై ఉన్నది అది. అందుకే విష్ణు అంటూ మొదలెట్టారు. ఆయన ఎవరిని సంబోధించి మొదలుపెట్టారు? విష్ణు. విష్ణు అంటే వ్యాపకత్వము కలిగినవాడు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నవాడు. నేను మీతో మనవి చేశానే,
ఒక బంగారమే ఆభరణములైనట్టు ఆ ఒక్క ఈశ్వరుడే ఇన్నిగా ఉన్నాడు. కానీ ఆ ఒక్కడే ఉంటే ఇన్నిగా కనపడడానికి కారణం మాయ. ఈ మాయ తొలగడానికి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారు. కాబట్టి ముందు అసలు